హలో గైస్, ఈరోజు మనము చక్కగా కందనకాయలు ఇప్పుడు చికెన్కు సంబంధించింది ఉంటుంది కదా, సామ్దాన్ లివర్ అంటారు. ఇగో ఇది సామ్దాన్, కొన్ని దిక్కుల సామ్దాన్ అంటారు, కొంతమంది కందనకాయలు అంటారు. మనం కూడా కందనకాయలే అందాము. ఓకే, నేను ఏమాత్రం లివరు తీసుకోలే, ఓన్లీ సామ్దాన్. ఈ సామ్దాను ఈ కందనకాయల ఫ్రై ఏ విధంగా చేస్తానో ఖచ్చితంగా మీరు చూడాలి. ఇదే విధంగా మీరు చేసుకుంటే దాన్ని ఫ్రై చేసుకోవడం విధానం ఉంటుంది. ఆ విధానంగా ఎట్లా చేసుకోవాలనేది మనము ఇప్పుడు ఈరోజు మనము చూద్దాము. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే రైట్. వేడెక్కినాక మనము నూనె పోసుకుందాము. నేను ఒక 1/2 కిలో తీసుకున్నానండి కందనకాయలు. 1/2 కిలోకి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ పోసుకోం కాబట్టి నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. మీకు తగినట్టుగా పోసుకోండి. జీలకర్ర వేసుకుందాము, 1/2 టీ స్పూను జీలకర్ర. ఇందులోకి మనం సన్నగా కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకుందాము. ఒక్క చిన్నవి 3 వేసుకున్నాను. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రైడ్ అయ్యేదాకా మంచిగా కలుపుకుందాము. మంచిగా గోలాలి ఇవి గోలంగానే మనము కాస్త మిరియాలు యాడ్ చేసుకుందాము. ఒక్క 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక్క చిన్న పీసులు దాల్చిన, అనాస పువ్వు ఒక్క 2 రెబ్బలు వేసుకొని మంచిగా మనము ఇది మంచిగా ఫ్రై అయింది. ఓకే, ఇందులోకి మళ్ళీ మనము 1/2 కిలో తీసుకున్నాం కాబట్టి మనం సరిపోను పసుపు ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులోకి మనము అల్లం వేసుకుందాము. అల్లం మాడిపోకుండా ఒక్క చెంచా సరిపోతుంది, అల్లం ఎక్కువ అవసరం లేదు. ఇందులోకి వేసుకొని మంచిగా ఇది అల్లం పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మంచిగా పచ్చివాసన వేయింది అల్లం అంతా. ఇందులోకి ఇప్పుడు మనము మంచిగా దగ్గరగా మంచిగా చిన్నగా పీసులు కట్ చేసుకున్న బాపతి ఈ కందనకాయలు చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రైకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు ఫ్రైకి మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోకి వేసుకుందాము. కూరకైతే మాత్రము కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది మనకు ఫ్రై కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే మంచిగా ఫ్రైకి మంచిగా కుక్ అవుతుంది. నేను పెద్దగా 1కి 2, 3 చేస్తారు, కానీ నేను ఎక్కువ కట్ చేసిన ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి. మంచిగా మనము కొంచెము చిన్న మంట మీదనే మంచిగా మనము ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే ఇది హై ఫ్లేమ్లో ఉడికితే దీని మొత్తం ఇది అసలు దాని రుచి కోల్పోతుంది. చిన్న మంట మీదనే మీడియంలోనే మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఏమాత్రం మనము మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ మనము ఈ విధంగా మంచిగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకు కింద మాడిపోతుంది. ఇట్లా మాడిపోకుండా మంచిగా నీట్గా ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఓకే అండి, ఇట్లా ఫ్రై అవుతుంటేనే మనము ఇందులోకి సరిపడా మనం ఉప్పు వేసుకుందాము. ఈ ఉప్పు కరుగుతూ ఉంటుంది, వాటికి ముక్కలకు మంచిగా పడుతూ ఉంటుంది. మనం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి కాసేపు. ఏమాత్రం కూడా లేట్ చేయొద్దండి, చేస్తే కింద మాడిపోతుంది. మంచిగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉంటే ముక్క మాడిపోకుండా రుచి కోల్పోకుండా బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే అండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటుంటే ఇక మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కొన్ని లైట్గా వాటర్ వేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకుందాము. మంచిగా ఉడికేదాకా, ఎందుకంటే ఉడకకుంటే
బాగుండదు. మనము టమాటా వేయలేదు, టమాటా వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ మాకు టమాటా తిని తిని యాసకత్తాను. ఏం టమాటా అని ఎప్పటికి అదే అవుతాను. అందుకోసం నేను టమాటా వేయలేదు. ఇట్లా వాటర్ పోసుకొని మనం మూత పెట్టేసుకుందాము. మంచిగా దగ్గరికి అయ్యేదాకా మంచిగా ఉడికించుకుందాము. మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా ఇట్లా ఉడుకుతుండగానే మనం ఏం చేద్దామంటే ఇందులోకి అందరూ చూడండి, తప్పకుండా అస్సలు స్క్రిప్ట్ చేయకుండా ఎప్పుడు ఏమేస్తున్నా అనేది మళ్ళీ మీకు గమనించాలి. గమనించకుంటే మళ్ళీ మీకే అర్థం కాదు. ఏదైనా కానీ ఉప్పు కారం వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. నేనైతే ఇది అరకిలో కాబట్టి నేను ఒక 2 చెంచాలు వేస్తానండి. నేను కొంచెం కారం ఎక్కువనే తింటా కాబట్టి అందులోకి మళ్ళీ మిర్చి కూడా వస్తుంది కాబట్టి 2 చెంచాల కారము. ఇప్పుడే ఇందులోకి మనము కాస్త మనం అన్నీ కలిపిన నూరిన బాపద్ది మసాలా కొంచెం యాడ్ చేసుకుందాము. కసూరి మేతి, ఈ కసూరి మేతి కొంచెం యాడ్ చేసుకుందాము. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అండి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే మన ఇప్పుడు ఏమంటారు, ఉల్లి కాడలు ఉంటాయి కదా, ఇవి ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇది వేస్తే బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ చాలా బాగుంటుంది. చూడాలి, అస్సలు మిస్ కావద్దు. ఓకే, ఇందులోకి మనం మళ్ళా కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేస్తాము. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేదాకా మంచిగా కలుపుకుందాం. ఫ్రై అంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూడండి. మంచిగా దగ్గరికి అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ రకాల ఫ్లేవర్సు వీటికి ముక్కలకు బట్టి అది అద్భుతమనే. మనం వేసుకోవాల్సింది ఇంకేముంటుందంటే కొంచెం ధనియాల పౌడరు, కొత్తిమీర, అంతే. ఇక మనం వేసుకోవాల్సింది అది లాస్ట్లో వేసుకుందాము. ఇది మంచిగా దగ్గరికి అయ్యేదాకా మంచిగా కలుపుతూనే ఉండాలి. ఇది మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం దగ్గర పడేదాకా మనము మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం. ఉడికాక మనం ఏం చేద్దామంటే ఇందులోకి మనము ఒక్క 4 ఇలా పొడుగ్గా కడి చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. వేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేద్దాము. కొంచెం దగ్గర పడ్డట్టున్నది. మనం ఏం చేసుకుందామంటే ఏ మాత్రము లేట్ చేయకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ మిర్చి ఇప్పుడు లాస్ట్కి ఎందుకు వేసినంటే మిర్చి ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది. అందుకే లాస్ట్కి వేసిన. ఫస్ట్ వేస్తే అంత మొత్తం తుక్కు అయిపోతుందని ఇప్పుడు వేసిన. నేను మిర్చి కూడా కొరుక్కొని తింటా అంటే మస్తు అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇందులోకి మనము ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేదాకా మంచిగా కలుపుకుందాము. మాడకుండా. ఇది ధనియా పౌడరు మీకు సరిపోను, నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా. మంచుకుంటుంది. అయితే కూరలకు తక్కువ వేసుకోవాలి, కానీ ఈ ఫ్రైకి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అదొకసారి గమనించండి. మనం మంచిగా దగ్గరికి అయ్యేదాకా ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మాడిపోతుంది. ఇట్లా మాడకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది చేసే విధానం ఉంటే ఏదైనా అద్భుతంగా ఉంటుంది. అయితే ఏది ఎప్పుడు వేయాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, ఇట్లా మంచిగా కలుపుతూనే ఉండాలి. మంచిగా కుక్ అయింది. మాడకుండా, ఏమాత్రం మాడకుండా మంచిగా బ్రహ్మాండంగా కుక్ అయింది. ఇది అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి. మనము ఏదైనా ఉప్పు కారం ఏమైనా ఎక్కువ తక్కువ అయిందంటే
నేను ఒక్కసారి వేసిందంటే ఇక మళ్ళీ దాని గురించే ఉండదు, అంత అద్భుతంగా ఉంటుంది. చూద్దాం, ఎందుకైనా ఒక్కసారి మనము అన్నీ సరిపోయినాయా లేవా అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇది ఫ్రై కదా, ఏ మాత్రం సూప్ ఉండదు, ఫ్రైయే. అన్నీ ఎక్సలెంట్ సరిపోయినాయి, ఏది వేయని అవసరం లేదు. మంచిగా దగ్గరికి బ్రహ్మాండంగా కుక్ అయింది. మనం ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకుందాం. మంచిగా కొత్తిమీర వేసుకొని సామిరంగా తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి, చాలా రుచిగా టేస్టీగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏం లేదు, ఇది పెట్టేసుకొని ఒక 30 సెకండ్స్ అట్లా వదిలేయండి. ఒకసారి మనం చూద్దాము ముక్క ఫ్రై అయిందా లేదా. బస్ బ్రహ్మాండంగా ఫ్రై అయింది. అద్భుతంగా, చాలా అద్భుతంగా, చాలా రుచిగా ఉన్నది. ఓకే.